కార్తీక మాసం 3వ సోమవారం విశాఖలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకోజాముని ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకుని పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. నా పేరు నాగకామేశ్వర శాస్త్రి శివాచార్య. పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో అడిషనల్ అర్చక. ఈ యొక్క దేవస్థానం నందు కార్తీక మాస మహోత్సవం ఇటు దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో మరియు ఉత్సవ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో విశేషంగా స్వామివారికి స్వామివారి జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తూ స్వామివారికి ఆ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈరోజు 3వ సోమవారం అయినందువల్ల తెల్లవారు 4 గంటల నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామికి పాలు, పెరుగు, నెయ్యి, పంచదార ఇత్యాది అభిషేకాలతో స్వామివారికి అభిషేకం చేయించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలతో ఉన్నారు. కావున భక్తుల మంది కూడా ఈ యొక్క కార్తీక మాసంలో దేవదానం, శాలిగ్రామ దానం మరియు స్వయంభగదానం, వస్త్రదానం ఇత్యాది దానాన్ని కూడా బ్రాహ్మణులకు చేసి పరమేశ్వరు యొక్క అనుగ్రహానికి పాత్రోత్తాన్ని కోరుతూ ఈ యొక్క కార్తీక మాసంలో జరిగేటువంటి విశేష అభిషేకాది కార్యక్రమాల్లో భక్తుల మంది కూడా పాల్గొని నిత్యము శివదర్శనం చేసుకుని స్వామి అనుగ్రహానికి పాత్రోత్తాన్ని, తద్వారా వారికి ఉన్నటువంటి ఈతి బాధలను బయటపడతారని చెప్పి ఈ యొక్క శివపురాణంలో, మహాపురాణాల్లో రాయడం జరిగింది. కావున భక్తుల మంది కూడా ఇది గుర్తెరిగి ఈ కార్తీక మహోత్సవం నందు భక్తులందరూ ఇచ్చేసి స్వామి దర్శనాన్ని చేసుకుని స్వామి అనుగ్రహానికి పాత్రతామని కోరుతూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు.